మహేష్ మీడియా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా. తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా. జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా. చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా. కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా. ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా. తెలుగుదేశం జెండా మహేష్ మీడియా. పేదోళ్లకు అండదండా. పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా. వెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా. ఆడవాళ్లను మగవాళ్లతో ధీటుగా నడిపించిన జెండా. విద్యార్థులకు అవకాశాలను కల్పించిన జెండా. రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసిన ఈ జెండా. ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా. కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా. ఆశయాల ఊపిరితో నిరతం ఊరించే జెండా. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్. ప్రపంచ చరిత్రను తిరగరాసే క్రమంలో మరి మన నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా 43 సంవత్సరాల క్రితం మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికే తెలియజేసినట్టు గొప్ప నాయకుడు. మరి నేడు 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 8 నెలల్లోనే పార్టీ స్థాపించి అధికారంలోకి రావడం అనేది ఒక చిన్న విషయం కాదు. అప్పట్లో మరి కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వారి నుంచి విడిపించి మరి తెలుగు ప్రజలు అందరూ కూడా ముఖ్యంగా మహిళల్ని రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానీ ఎదిగే విధంగా అలాగే ఆస్తి హక్కులో భాగాన్ని కల్పించడంలో కానివ్వండి అనేక రకాలుగా మరి మహిళల కోసం చేసినటువంటి త్యాగము, అలాగే పార్టీని మరి ఇన్ని సంవత్సరాలుగా మరి నడిపిస్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే మన జిల్లాలో మరి మన దామజాల జనార్దన్ రావు గారు కానివ్వండి, వీరందరూ కూడా ఎంతగానో కృషి చేశారు. కాబట్టి ఆయన చనిపోయి మరి 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఈ పార్టీని ఇంత బలోపేతం చేస్తూ ప్రజల యొక్క గుండెల్లో రామారావు గారి యొక్క ఖ్యాతిని చిరస్థాయిగా నిలిపే విధంగా అందరూ కూడా కృషి చేయడము, అలాగే ఇంతమంది కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య నేను కూడా మరి జాయిన్ అయ్యి అలాగే ఈరోజు మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క డివిజన్లో మరి జెండాను ఎగరేసే అదృష్టాన్ని కూడా నాకు కల్పించినందుకు మరి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నాకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఒంగోలు నగరంలో గౌరవనీయులు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారి ఆదేశానుసారం క్లవ్పేట 11వ డివిజన్లో గంగవరపు దీపు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీలో ఈ కార్యక్రమంలో
జిల్లా సీనియర్ నాయకులు రాజమౌళి గారు, శశికాంత్ భూషణ్ గారు, అదేవిధంగా డివిజన్కు చెందిన నాయకులంతా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపనే ఒక సంచలనం. స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం, ఆ రోజు దశాబ్దాల తరబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాతుకుపోయినటువంటి అవినీతిని నిర్మూలించడానికి ఒక ముఖ్య ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. సమాజమే దేవాలయము, ప్రజలే దేవులను సూక్తితో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి నేతృత్వం అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ₹2 కిలో బియ్యం కానివ్వండి, జనతా అవసరాలు కానివ్వండి, పేదలకు పక్కా గృహాలు కానీ అనేక సంక్షేమాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ దక్కిందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన, ఎస్సీ వర్గానికి చెందిన, మైనార్టీ వర్గానికి చెందిన ఒక ఎర్రంనాయుడు గారు కానీ, ఒక లాల్జాన్ బాషా గారి గారిని, ఒక గంటి మోహన్ చంద్ర బాలయ్య గారిని చట్టసభలకు పంపించిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీకి దక్కిందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఒక పార్టీ స్థాపించింది, ఈనాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ, దేశంలోని ఒక ప్రాంతీయ పార్టీగా పేర్కొన్న తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చరిత్రను తిరగరాస్తూ గత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా ఒంగోలు నగరంలోనే ఒంగోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 34,000 ఓట్ల మెజార్టీతో దామచల జనార్దన్ రావు గారు గెలవడం జరిగింది. ఒంగోలు అభివృద్ధికి బాట వేసి ఒంగోలు అభివృద్ధి రూపురేఖలనే మార్చే ఘనత జనార్దన్ గారి నేతృత్వంలో జరుగుతుందని ప్రతి డివిజన్, అన్ని డివిజన్లోని అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. అలాంటి దర్శనం కలిగినటువంటి ఒక ఎన్టీ రామారావు గారు ఆ రోజులలో మహిళల్ని, ముఖ్యంగా పేదల్ని ₹2 అన్నం బియ్యం పథకం ఆయన ప్రవేశపెట్టాడంటే ఆ రోజు దాని ఉద్దేశం ప్రతి పేదవాడు కూడా అన్నం తినాలనే ఆలోచన. అదేవిధంగా మహిళ కూడా సమాజంలో పురుషులతో సమానంగా ఉండాలంటే ఆలోచనలతో ఆయన అనేకమైన కార్యక్రమాలను మొదలుపెట్టి వాటిని కొనసాగించి ఆయన దాన్ని మనకు అప్పచెప్పిపోయాడు. ఇప్పుడున్న యువత మరి ముఖ్యంగా లోకేష్ గారు అదే తాతగారి ఆశయాలతో, తండ్రి గారి ఆశయాలతో ముందుకు వెళ్తున్న సందర్భంలో మన యువత అంతా కూడా బాగా ముందుకు వచ్చి వారికి మన సహాయ సహకారాలు అందిస్తూ మీరు కూడా మీ భవిష్యత్తును పునర్నిర్మించుకోవడానికి ఆయన చేస్తున్న సేవలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ పార్టీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ దాన్ని నిలబెట్టి మళ్ళీ కొన్ని రోజుల క్రితం అయితే అసలు ఈ పార్టీ ఉండకుండా పోయే పరిస్థితి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ధైర్యంతో నిలబడి ఈ పార్టీని 43 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీని నిలబెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మనందరం కూడా ఒక 5 సంవత్సరాలు అనుభవించినటువంటి దుర్భర జీవితాల నుంచి బయటపడ్డాం. దీనికి మనం అందరం కలిసి కృషి చేశాము. దానికి మనం అందరం కూడా అభినందనీయులము. ఇదే స్ఫూర్తిని మనం ముందు కొనసాగిస్తూ ఇక మీదంటే అలాంటి ప్రమాదాలు ఈ యొక్క రాష్ట్రంలో జరగకుండా, అలాంటి దుష్టులు, దుర్మార్గులు దీంట్లో ప్రవేశించకుండా మనము మన ముఖ్యమంత్రి గారికి, మరి లోకేష్ గారికి, మరి ముఖ్యంగా మనతో పాటు, మీతో పాటు, మాతో పాటు కాదు, యువకుడైనటువంటి మన ఎమ్మెల్యే శ్రీ దామచల జనార్దన్ గారికి మన సహాయ సహకారాలు అందిస్తూ ఈ పార్టీని ఇంకా ముందుకు పోవడానికి మనం కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ నా యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.